లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం? ఎనీ ఐడియా? ఎవరు చెప్పరు కనీసం. మా లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం? ఏం చెప్పుకోలే. ఎవరైనా చెప్తే చెప్తా, లేదంటే లేదు. సార్ టాపిక్ ఏంటి సార్? లాస్ట్ క్లాస్లో టాపిక్ శనివారం నాడు, అది సారీ శనివారం కాదు, గురువారం నాడు. ఎందుకంటే శనివారం సెకండ్ సాటర్డే వచ్చింది కదా. నెక్స్ట్ మరి గురువారం నాడు లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం సార్? ఆమె ఆడిబుల్? ఎస్ సార్. ఓకే, పోనీలే. లాస్ట్ క్లాస్లో ఏం మాట్లాడుకున్నామో చెప్పరు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారో చెప్పరు, సైలెంట్గా ఉంటారు. సరే అయితే మీరు ఎలాగ మాట్లాడరు, మరి నేనన్నా మాట్లాడాలిగా. ఐ థింక్ మై స్క్రీన్ ఈస్ విజిబుల్ టు యూ. కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో యాజ్ పర్ ద రోజు షెడ్యూల్ ప్రకారము అవర్ సబ్జెక్ట్ అటెండెన్స్ గోస్ టు ఏంటి అని అడిగితే డేటా స్ట్రక్చర్స్ అని మాట్లాడుతూ ఉంటారు. డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి అనేది మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు అని అడిగితే ప్రీవియస్ సెమిస్టర్స్లో మనము డేటా స్ట్రక్చర్స్ గురించి, ఐ మీన్ సి లాంగ్వేజ్ గురించి నేర్చుకున్నాం కాబట్టి, సో నౌ వీఆర్ డీలింగ్ విత్ డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి అని చెప్తూ ఉంటారు. సో బిఫోర్ గోయింగ్ టు దట్, వాట్ యూ మీన్ బై డేటా స్ట్రక్చర్స్, వై వీఆర్ యూజింగ్ దిస్ డేటా స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ గురించి తెలియాలి. సో డేటా స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ సింప్లీ సే అరేంజ్మెంట్ ఆఫ్ డేటా ఇన్ కంప్యూటర్ మెమరీ. సో కంప్యూటర్ మెమరీలో కనుక డేటా కనుక అరేంజ్మెంట్ చేసుకోగలిగితే దాన్ని డేటా స్ట్రక్చర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఎందుకు అరేంజ్మెంట్ చేయాలి అని అడిగితే, కంప్యూటర్లో ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ అని ప్రాసెస్ చేసేది ఎవరు అని అడిగితే మైక్రో ప్రాసెసర్ అనేటటువంటిది చేస్తూ ఉంటుంది. ఈ మైక్రో ప్రాసెసర్ అనేటటువంటిది మనం ఏదైతే డేటా మీద వర్క్ చేయమని చెప్పామో అది, ప్లస్ సమ్ టైమ్స్ మనం ఏదైనా సరే ఫైల్ అనేటటువంటిది బయటికి తీసుకురా అని చెప్పినప్పుడు ఆ డేటా అనేటటువంటి దాన్ని ఫెచ్ చేయడానికి కానీ ఈ మైక్రో ప్రాసెసర్కి బాగా ఉపయోగపడుతుంది ఈ డేటా స్ట్రక్చర్ అనేటటువంటిది. అందుకనే అలా వర్క్ అనేటువంటిది చాలా ఫాస్ట్గా చేసుకోవడానికి ఖచ్చితంగా కన్ఫర్మ్గా డేటా మొత్తాన్ని మనం అరేంజ్మెంట్ చేసి తీరాల్సిందే. దాట్ అరేంజ్మెంట్ అనేటటువంటిది లాజికల్ కావచ్చు, లేకపోతే మ్యాథమెటికల్ కావచ్చు, అందులో డౌట్ లేదు. సో ఈ డేటా స్ట్రక్చర్ని ఏం చేస్తారని అడిగితే బేసికలీ విల్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 categories. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు, అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. So what do you mean by this primitive data structure and what do you mean by this non-primitive data structure అని అడిగితే, primitive data structure holds only single value or single entity. ఒకే ఒక వాల్యూ కానీ ఒకే ఒక ఎంటిటీ కనుక ఉన్నప్పుడు వాటిని మాత్రమే రిప్రజెంటేషన్ కనుక చేయాలి అనుకుంటే అలాంటి సందర్భాలు యూజ్ చేస్తూ ఉంటారు ఈ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అనేటటువంటిది. జనరల్గా ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనూ మనకి ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో బి కాల్డ్ యాజ్ డేటా టైప్స్ అని కూడా చెప్తూ ఉంటారు. డేటా టైప్స్ అనేటటువంటి కాన్సెప్ట్ గురించి ఏదైతే ఉంటుందో ఆ డేటా టైప్స్ అనేటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంటుంది. If the data is not having any kind of decimal places, then that will be represented as an integer. If the data is having some kind of decimal places, then that is represented as a double or float. If the data is having some kind of character or group of letters, then we can go with the character anachu like a string anachu. If the data is having some kind of yes or no, true or false like that, then we can go with this boolean data type. So depends on the situation బట్టి మనకి ఏ డేటా టైప్ యూజ్ చేసుకోవాలి అనేటటువంటిది మనం అప్పుడు చెప్పుకోవడం జరిగింది. సో కానీ యాక్చువల్గా వాట్ ఎవర్ ద డేటా స్ట్రక్చర్ అంటేనే ఏంటి అని అడిగితే దట్ విల్ బి కాన్సెప్ట్ విల్ బి కాల్డ్ యాజ్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్లో వచ్చేటప్పటికి ఇట్ హోల్డ్స్ మల్టిపుల్ వాల్యూస్. సో మోర్ దాన్ వన్ వాల్యూ కనుక ఉన్నట్లయితే ఆ మల్టిపుల్ వాల్యూస్ కనుక రిప్రజెంట్ చేయాలి అనుకుంటే దెన్ వీ కెన్ గో విత్ దిస్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. జనరల్గా మనకి డేటా స్ట్రక్చర్ అనగానే మనకి గుర్తు రావాల్సింది ఏంటి అని అడిగితే
నాన్ ప్రైమిటివ్ డేటా స్ట్రక్చర్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ నాన్ ప్రైమిటివ్ డేటా స్ట్రక్చర్ లో ఏం జరిగింది అని అడిగితే ఇట్ విల్ బి క్లాసిఫైడ్ ఇంటూ టూ కేటగిరీస్. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడతారు, అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. లీనియర్ డేటా స్ట్రక్చర్ వచ్చినప్పటికి ఏమవుతుందని అడిగితే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ ఆర్ ద మేజర్ పార్ట్స్. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ అరేస్ అని మాట్లాడతారు, సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ లింక్డ్ లిస్ట్ అని మాట్లాడతారు, థర్డ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ స్టాక్స్ అని మాట్లాడతారు, అండ్ ద ఫోర్త్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ క్యూస్ అని మాట్లాడుతూ ఉంటారు. వెరాస్ కమ్స్ టు నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ట్రీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రాఫ్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో మనకు ఆల్రెడీ తెలుసు, యాజ్ వి ఆర్ అవేర్నెస్ దట్ వాట్ యు మీన్ బై అరే. సో అరే అంటే ఏంటో తెలియాలి. సో తెలుసు మనకి అన్ అరే ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ సిమిలర్ డేటా ఐటమ్స్. సో ఒకే జాతికి చెందిన వాటిని మొత్తాన్ని కనుక నేను ఒక చోట చూపించాలి అనుకుంటే దాన్ని అరే అని మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా ఈ అరేలో వచ్చినప్పటికి ఏంటి అని అడిగితే బేసికల్ గా మూడు రకాలైనటువంటి అరేస్ మనకి కనిపిస్తూ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సింగిల్ డైమెన్షనల్ అరే, డబుల్ డైమెన్షనల్ అరే, అండ్ యాజ్ వెల్ యాజ్ మల్టీ డైమెన్షనల్ అరే అని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. వెరాస్ కమ్స్ టు ఈ స్టాక్స్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే స్టాక్ is also one is a linear data structure which is used to store the data elements in which insertion must be and deletion must be done at one and only based on the principle will be called as a LIFO, last in first out. Whereas comes to Q లో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే Q is also a linear data structure which is used to store the data elements in which insertion must be done at one end only whereas deletion must be done at another end only. So based on the principle will be called as the FIFO, first in first out అని చెప్పేసి చెప్పడం జరుగుతుంటుంది. ఈ స్టాక్స్ కానీ లేకపోతే క్యూస్ కానీ వచ్చినప్పటికి ఏం జరుగుతుంది సార్ అడిగితే వీటిని ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే వీఆర్ హ్యావింగ్ టూ మెథడ్స్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టాక్ యూజింగ్ అరేస్ అనొచ్చు, స్టాక్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ అనొచ్చు. అదేవిధంగా క్యూ యూజింగ్ అరేస్ అనొచ్చు, క్యూ యూజింగ్ లింక్డ్ లిస్ట్ అయినా సరే అనొచ్చు. వీటిని బేస్ చేసుకుని మనం ఏది కావాలి అనుకుంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంటుంది. సో మనం ఇందులో లాస్ట్ క్లాస్ లో మాట్లాడుకున్నటువంటి కాన్సెప్ట్ ప్రకారం ఏంటి అని అడిగితే సో వీఆర్ డిస్కసింగ్ ద కాన్సెప్ట్ విల్ బి కాల్డ్ యాజ్ లింక్డ్ లిస్ట్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి చెప్పడం జరిగింది. లింక్డ్ లిస్ట్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి చెప్పినప్పుడు ఏం చెప్పాము అని అడిగితే సింప్లీ సే కనెక్టింగ్ ద మెమరీ. లింక్డ్ లిస్ట్ ఇస్ నథింగ్ బట్ కనెక్టింగ్ ద మెమరీ, అంటే మెమరీ అనేటటువంటి దాన్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తారు. కాకపోతే ఈ లింక్డ్ లిస్ట్ లో ప్రతి ఒక్క దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు అని అడిగితే విచ్ విల్ బి రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నోడ్, ఎన్ఓడిఈ, నోడ్ అనే రూపంలో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది లింక్డ్ లిస్ట్ లో. నోడ్ అనేటటువంటి దాన్ని మళ్ళీ అగైన్ ఇట్ విల్ బి క్లాసిఫైడ్ ఇంటూ టూ కేటగిరీస్. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ డేటా పార్ట్ అని మాట్లాడతారు, అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ అడ్రస్ పార్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. సో డేటా పార్ట్ లో వచ్చినప్పటికి డేటా స్టోర్ చేసుకోవచ్చు, వేరే అడ్రస్ పార్ట్ లో వచ్చినప్పటికి ఏం స్టోర్ చేయొచ్చు అని అడిగితే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ని మొహమాటం లేకుండా స్టోర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఈ లింక్డ్ లిస్ట్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే దీన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు వీఆర్ హ్యావింగ్ టూ టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్. ఫస్ట్ వన్ వచ్చి దాన్ని ఏమంటామంటే సింగిల్ లింక్డ్ లిస్ట్ అని మాట్లాడతారు, సెకండ్ వన్ వచ్చేటటువంటి దాన్ని డబుల్ లింక్డ్ లిస్ట్ అని మాట్లాడతారు, థర్డ్ వన్ వచ్చేటటువంటి దాన్ని సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి దీన్ని యాక్చువల్ గా ఎలా వాడతారు ఏంటి అనేటటువంటి దాని గురించి ఒక్కొక్క దాని గురించి వెళ్దాం సార్. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ సింగిల్ లింక్డ్ లిస్ట్. సింగిల్ లింక్ లిస్ట్ లో ఏ లింక్ లిస్ట్ తీసుకున్నా సరే వెదర్ వీ కెన్ గో విత్ సింగిల్ లింక్ లిస్ట్ కానీ లేకపోతే డబుల్ లింక్ లిస్ట్ కానీ లేకపోతే సర్క్యులర్ లింక్ లిస్ట్ కానీ ఏది తీసుకున్నా సరే ఖచ్చితంగా మనకి ఏం తెలియాలి అని అనుకుంటే అందులో ఉండేటటువంటి ఆపరేషన్స్ గురించి తెలియాలండి. అందులో ఉండేటటువంటి ఆపరేషన్స్ గురించి కన్ఫర్మ్ గా తెలియాలి. సింగిల్ లింక్ లిస్ట్ లో కానీ డబుల్ లింక్ లిస్ట్ లో కానీ సర్క్యులర్ లింక్ లిస్ట్ లో కానీ ఖచ్చితంగా మనకు అందులో ఏం తెలియాలంటే ఆపరేషన్స్ గురించి తెలియాలి. ఆ ఆపరేషన్స్ ఏంటి అని అడిగితే ఒక ఎలిమెంట్ ని యాడ్ చేయడము, ఒక ఎలిమెంట్ ని రిమూవ్ చేయడము, ఒక ఎలిమెంట్ ని డిస్ప్లే చేయడము, దీస్ ఆర్ ద బేసిక్ ఆపరేషన్స్ సింగిల్ లింక్ లిస్ట్ లో కానీ డబుల్ లింక్ లిస్ట్ లో కానీ సర్క్యులర్ లింక్ లిస్ట్ లో కానీ మనకి జనరల్ గా కనిపించేటటువంటి ఎన్విరాన్మెంట్ అండి. సో దిస్ ఇస్ ద లింక్ లిస్ట్. ఈ లింక్ లిస్ట్ లో ఖచ్చితంగా మనకి ఎలిమెంట్ అనేటువంటి దాన్ని యాడ్ చేయాలి అన్నా, అదేవిధంగా ఎలిమెంట్ అనేటటువంటి దాన్ని రిమూవ్ చేయాలి అన్నా, అదేవిధంగా ఎలిమెంట్ అనేటువంటి దాన్ని డిస్ప్లే చేయాలి అన్నా మనకి మొహమాటం లేకుండా ఇది కనిపిస్తూ ఉంటుంది.
సార్ డోంట్ థింక్ అదర్వైజ్. నా వాయిస్ వినిపిస్తుందా మీకు ఏమన్నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్ సార్, వినిపిస్తుంది సార్. ఓకే. ఎందుకంటున్నానంటే నేను ఇక్కడ వీడియో ఆఫ్ చేశాను. నాకు ఇక్కడ డ్యూ టు సమ్ పవర్ కట్, కాలేజీలో పవర్ కట్ జరిగింది. సో పవర్ కట్ జరగడం వల్ల ఏంటంటే నేను ఖచ్చితంగా నేను ఆపేసుకోవాల్సి వచ్చింది. నాకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. ప్రస్తుతానికి నా వాయిస్ మాత్రం వినండి. ఓకే రైట్. Can you see my screen? నో సార్. ఒక్క నిమిషం, వస్తుంది. ఒక్క నిమిషం. ఐ థింక్ నవ్ ఇట్ ఈస్ విజిబుల్. కనిపిస్తుందా ఇప్పుడు కూడా లేదా? ఓకే రైట్. సో లాస్ట్ క్లాస్లో కంప్లీట్గా మనం మాట్లాడుకుంది ఏంటి అని అడిగితే ఈ లింక్ లిస్ట్ గురించి మాట్లాడుకున్నాం సార్. స్టాక్ యూజింగ్ లింక్ లిస్ట్, క్యూ యూజింగ్ లింక్ లిస్ట్ ఇవన్నీ దాటిన తర్వాత సో వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ద కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ సింప్లీ లింక్ లిస్ట్ అని మాట్లాడతారు. ఈ లింక్ లిస్ట్లో సింగిల్ లింక్ లిస్టు, సెటిలర్ లింక్ లిస్టు, డబుల్ లింక్ లిస్ట్ అని మాట్లాడాము. సో దానిలో ఏం జరుగుతుంది అనేటటువంటిది ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరిగింది. లింక్ లిస్ట్ మీద కనుక ఇంప్లిమెంటేషన్ కనుక చేయాలి అనుకుంటే లైక్ సింగిల్ లింక్ లిస్ట్ మీద, సింగిల్ లింక్ లిస్ట్ అనే కాదండి, ఏ లింక్ లిస్ట్ తీసుకున్నా సరే వాటి మీద కనుక ఆపరేషన్స్ కనుక పెర్ఫామ్ చేయాలి అనుకుంటే, దిస్ ఇస్ ద టుడేస్ టాపిక్. ఆపరేషన్స్ కనుక పెర్ఫామ్ చేయాలి అనుకుంటే కన్ఫామ్ గా చేసే ఆపరేషన్స్ ఏంటి అని అడిగితే ఈ 3 ఆపరేషన్స్ గ్యారంటీగా చేస్తాం సార్. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ as ఇన్సర్ట్ ఆపరేషన్ అంటారు, సెకండ్ వన్ విల్ బి కాల్డ్ as డిలీట్ ఆపరేషన్ అని మాట్లాడతారు, అండ్ ద థర్డ్ వన్ విల్ బి కాల్డ్ as డిస్ప్లే ఆపరేషన్ అని చెప్పడం జరుగుతుంది. ఈ 3 ఆపరేషన్లు కన్ఫామ్ గా చేసుకుంటూ వెళ్తాం. కాకపోతే ఈ 3 ఆపరేషన్లు చేసే ముందు ఏం జరుగుతుంది సార్ అని అడిగితే, ఇన్సర్ట్ ఆపరేషన్ చేసే ముందు ఇందులోనే మళ్ళీ 2 కేసులు వస్తాయి. ఏంటి అని అడిగితే ఇన్సర్షన్ బిగిన్ లో చేయొచ్చు, అదేవిధంగా ఇన్సర్షన్ అనేటువంటిది లాస్ట్ లో చేయొచ్చు. మొదలో చేయొచ్చు, లాస్ట్ లో చేయొచ్చు, అదేవిధంగా డిలీషన్ కూడా స్టార్టింగ్ లో చేయొచ్చు, డిలీషన్ అనేటువంటిది కూడా లాస్ట్ లో చేయొచ్చు. సో ది బేసికలీ ఈ 2 ఆపరేషన్స్ అనేటటువంటిది కన్ఫర్మ్ గా చెప్పడం జరుగుతుంది. సరే ఇది చెప్పలేదు కదా నేను మీకు ఈ క్లాస్ చెప్పానా? ఇన్సర్ట్ ఆపరేషన్, డిలీట్ ఆపరేషన్ చేయడం సింగిల్ లింక్ లిస్ట్ మీద చెప్పానా? సరే ఆమె ఆడిబుల్. సార్ వినిపిస్తుందా నా మాట? ఆమె ఆడిబుల్? ఎస్ సార్, వినిపిస్తుంది సార్. ఓకే వినిపిస్తున్నప్పుడు కొంచెం సమాధానం చెప్పండి అమ్మా. విన్నారా? నేను ఈ క్లాస్ చెప్పానా మీకు చెప్పలేదా అని ఇన్ఫర్మేషన్ చెప్తే దాన్ని బట్టి నేను కంటిన్యూ చేసుకుంటా. ఇది చెప్పానా లేదా? ఆ టాపిక్ చెప్పారు కదా సార్. ఏది ఆపరేషన్స్ అనే టాపిక్ చెప్పానా? స్టార్టింగ్ లో యాడ్ చేయడము, లాస్ట్ లో యాడ్ చేయడము? లేదు సార్, ఆ 2 చెప్పలేదు సార్. అలాగా ఓన్లీ సింగిల్ లింక్ లిస్ట్ ప్లస్ దానిలో ఉండేటువంటి టైప్స్ ఆఫ్ లింక్ లిస్ట్ వరకు మాత్రమే చెప్పినాడు గుర్తు. సింగిల్ లింక్ లిస్ట్, డబుల్ లింక్ లిస్ట్, సెక్యులర్ లింక్ లిస్ట్ వరకు మాత్రమే చెప్పాను అనుకుంటా లాస్ట్ క్లాస్ లో. సరే ఓకే సరే ఇన్సర్ట్ ఆపరేషన్ చేసేటప్పుడు ఎలా చేయాలనేటువంటి కాన్సెప్ట్ అనేటటువంటిది చెప్తున్నాము. రైట్, బాగుంది. సపోజ్ ఐ ఓపెన్ ద స్క్రీన్. సో ఇందులో ఏం జరుగుతుంది సార్ అని అడిగితే కన్ఫర్మ్ గా లింక్ లిస్ట్ అనేటువంటిది కనుక స్టార్ట్ చేయాలి అనుకుంటే వీ నీడ్ టు నో ద కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ సింప్లిసిటీ. దాన్ని ఏమంటారు అని అడిగితే ఖచ్చితంగా నాకు ఒక పాయింటర్ కావాలి. సో దిస్ ఇస్ ద పాయింటర్. ఈ పాయింటర్ ని ఏమంటారు అని అడిగితే కొంతమంది దీన్ని ఏమంటారు అని అడిగితే ఫ్రంట్ అని మాట్లాడతారు, కొంతమంది దీన్ని ఏమంటారు అని అడిగితే హెడ్ అని చెప్తారు. సో దిస్ పాయింటర్ ఇస్ ఆల్సో బి కాల్డ్ యాజ్ హెడ్ అనొచ్చు, లేకపోతే ఫ్రంట్ అని అనొచ్చు. సో నేను రిప్రజెంటేషన్ చేసేటప్పుడు ఏమన్నాను సార్ అని అడిగితే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ హెడ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో నౌ కన్ఫామ్ గా మన లింక్ లిస్ట్ గురించి కనుక మాట్లాడేటప్పుడు మనకి ఏమి ఉండాలి అని అడిగితే వాట్ ఎవర్ ద డేటా వీఆర్ హ్యావింగ్ దిస్ విల్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 పార్ట్స్ కింద విడగొట్టాము. ఈ 2 పార్ట్స్ ని ఏమంటారు అని అడిగితే ఫస్ట్ వన్ వచ్చేటటువంటి దాన్ని డేటా పార్ట్ అని మాట్లాడతారు, అండ్ ద సెకండ్ వన్ వచ్చేటటువంటి దాన్ని ఏమంటారు అని అడిగితే అడ్రస్ పార్ట్ అని మాట్లాడతారు. సో దిస్ విల్ బి రిప్రజెంటెడ్ యాజ్ నల్ అని కనుక నేను అనుకుంటే, సారీ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ నోడ్ 1 అని కనుక అనుకుంటే
ఈ నోడ్ 1లో 2 పార్ట్స్ ఉంటాయి, డేటా పార్ట్, అడ్రస్ పార్ట్ ఉంటుంది. సపోజ్ దీని అడ్రస్ కనుక నేను 1100 అని కనుక అనుకుంటే ఈ 1100 అనేటటువంటి దాని యొక్క అడ్రస్ ఎక్కడ స్టోర్ అవుతుంది సార్ అని అడిగితే స్టార్టింగ్ నోడ్ ఏదైతే ఉందో ఐ మీన్ టు సే ఇదే కనుక స్టార్టింగ్ నోడ్ అయితే అది వెళ్ళి మన పాయింటర్ ఏదైతే ఉందో ఆ హెడ్ అనేటువంటి పాయింటర్లో ఖచ్చితంగా ఈ 1100 అనేటటువంటి నోడ్ అనేటటువంటిది డిస్ప్లే చేయడం జరుగుతుంది, అందులో డౌటే లేదు. రైట్. తర్వాత నేను సెకండ్ నోడ్ కనుక స్టార్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది సార్ అని అడిగితే దిస్ ఈస్ ద సెకండ్ నోడ్. సో దిస్ ఈస్ ద సెకండ్ నోడ్ అవుతుందండి. ఈ సెకండ్ నోడ్ని కూడా ఏం చేసామని అడిగితే ఖచ్చితంగా దీన్ని కూడా 2 పార్ట్స్ కింద విడగొట్టారు. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ డేటా పార్ట్ అని మాట్లాడతారు, అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ అడ్రస్ పార్ట్ అని మాట్లాడతారు. ఇది కూడా చేంజెస్ ఏం జరగట్లేదు. సో దిస్ ఈజ్ డేటా పార్ట్ అండ్ దిస్ ఈజ్ ఫర్ అడ్రస్ పార్ట్. దిస్ ఇస్ డేటా పార్ట్ అండ్ దిస్ ఇస్ అడ్రస్ పార్ట్. ఈ సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ వెళ్ళి ఖచ్చితంగా ఎక్కడ స్టోర్ అవుతుంది సార్ అని అడిగితే ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్లో స్టోర్ అవుతుంది. అంటే ఇక్కడ 2100 అనేటటువంటిది ప్లేస్ చేయడం జరుగుతుంది. సో అలా ప్లేస్ అయితేనే ఇది లింక్ లిస్ట్ అవుతుంది. అలా ప్లేస్ అయితేనే ఇది లింక్ లిస్ట్ అవుతుంది. అంటే ఈ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్లో ఖచ్చితంగా ఈ నోడ్ అనేటువంటిది స్టోర్ చేయడం జరిగింది. అలాగే ఈ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్లో నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ప్లేస్ చేస్తూ ఉంటారు. దిస్ ఇస్ ద జనరల్ కాన్సెప్ట్ ఫర్ లింక్ లిస్ట్. ఇప్పుడు నా థీమ్ ఏంటంటే స్టార్టింగ్ లో కనుక నేను నోడ్ ప్లేస్ చేయాల్సిన పరిస్థితి కనుక వస్తే ఏం జరుగుతుంది అనేటటువంటిది ఇస్ ద పొజిషన్. దానికోసం ఏం చెప్తున్నాము, స్టార్ట్ అని చెప్తున్నాను సార్. ఎస్, అల్గోరిథం స్టార్ట్ చేసుకున్నాము. తర్వాత టెంపరరీ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్ అని చెప్తున్నాను సార్. సో టెంపరరీ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్ అని చెప్తున్నాను. అంటే ఏమవుతుంది, సో హియర్ దెర్ ఇస్ వన్ మోర్ పాయింటర్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏమవుతుంది సార్ అని అడిగితే దిస్ పాయింటర్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ టెంపరరీ. ఐఎమ్ సేయింగ్ దిస్ హియర్ దిస్ ఈజ్ టీ. దీన్ని ఏమంటామని అడిగితే టీ అని మాట్లాడతాం. నేను టెంపరరీ అండి. సో దిస్ ఈజ్ టెంపరరీ అయింది. దిస్ ఈజ్ టెంపరరీ అయింది. ఏం జరిగింది సార్ అని అడిగితే ఒక కొత్త నోడ్ ఫామ్ చేయాలి. ఎస్, నోడ్ ఫామ్ చేస్తున్నాము అంటే ఆబ్వియస్గా ఏం జరగాలి అని అడిగితే ఇందులో 2 పార్ట్స్ ఉండాలి. యాజ్ యూజువల్ గానే ఏముంటుంది అని అడిగితే డేటా పార్ట్ అండ్ ఇన్ ద సేమ్ ప్రొసీజర్ అడ్రస్ పార్ట్. ఈ రెండు మార్పు అనేటువంటిది ఉండదు. ఎప్పుడైతే నేను ఇక్కడ న్యూ నోడ్ ఈజ్ ఈక్వల్ టు టెంపరరీ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్ అని చెప్పేసి చెప్పడం జరిగిందో, ఈ టెంపరరీ ఈజ్ ఈక్వల్ న్యూ నోడ్ అనగానే ఇక్కడ నోడ్ ఏదైతే ఉందో ఈ నోడ్ యొక్క అడ్రస్, ఫర్ సపోజ్ దీని యొక్క నోడ్ యొక్క అడ్రస్ వచ్చేటప్పటికి నేను ఫర్ సపోజ్ నేను 9100 అని కనుక అనుకుంటే ఈ 9100 అనేటటువంటిది వచ్చి ఈ టెంపరరీలో స్టోర్ అవుతుంది, అందులో డౌటే లేదు. ఎందుకు అని అన్నాము అని అడిగితే టెంపరరీ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్ అన్నాం కాబట్టి ఆబ్వియస్గా 9100 అనేటువంటిది వచ్చి టెంపరరీలో ప్లేస్ అయింది. ప్లేస్ అయిన తర్వాత దాని కింద నెక్స్ట్ లైన్ ఏముంది, ఇఫ్ స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్, హియర్ ద స్టార్ట్ ఈజ్ నథింగ్ బట్ హెడ్ అండి. సో ఇఫ్ ద స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అంటే ఈ హెడ్ లో వాల్యూ కనుక నల్ అయితే, సో ఆబ్వియస్గా హెడ్ లో నల్ ఉందా, సో లేదు. సో నల్ లేకుండా ఏమనుంది 1100 అనేటువంటి స్టార్టింగ్ నోడ్ అడ్రస్ ఉంది. హెడ్ కనుక నల్ వాల్యూ కనుక అయితే ఏమవ్వాలి, లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ అన్నాము, టెంపర్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు స్టార్ట్ అని చెప్తున్నాను. అంటే ఏమవ్వాలి, లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంపర్ అనగానే ఏదైతే నేను కొత్తగా క్రియేట్ చేస్తున్నానో ఆ నోడ్ యొక్క అడ్రస్ వచ్చేటోడికి ఇందులో ప్లేస్ అవ్వమని చెప్తున్నాము. ఎప్పుడు ఇది కనుక నల్ అయితే. నల్ కాదు కాబట్టి ఆబ్వియస్గా ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఏం జరుగుతుంది సార్ అని అడిగితే టెంప్ యారో నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు స్టార్ట్ అన్నాను. టెంప్ అంటే ఏం జరుగుతుంది సార్ అని అడిగితే సింప్లీ సే 9100. ఈ 9100లో యారో అడ్రస్ పార్ట్ అంటే ఈ లొకేషన్లోకి రావాలి. ఏమి రావాలి సార్ అన్నామని అడిగితే వాట్ ఎవర్ ద కంటెంట్ వీఆర్ హ్యావింగ్ ద స్టార్ట్ దట్ ఈస్ నథింగ్ బట్ హెడ్, ద సేమ్ కంటెంట్ విల్ బి స్టోర్డ్ ఇన్ దిస్ ప్లేస్ అన్నాము. ఆటోమేటిక్గా ఏమైంది అని అడిగితే ఇక్కడ ఈ టెంప్ యారో అడ్రస్ పార్ట్లోకి 1100 అనేటటువంటిది స్టోర్ చేయడం జరుగుతుంది. సార్ ప్రస్తుతానికి నా ఇక్కడ సిగ్నల్ లేదు, ఏది లేదు, అందుకనే చాలా డిస్టర్బ్డ్గా మౌస్ పాయింటర్ కూడా కదులుతుంది, కొంచెం సర్దుకోండి సార్, అంతమించి ఏం లేదు. సో హియర్ 1100 అనేటువంటిది ప్లేస్ చేయడం జరిగింది. ప్లేస్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తున్నాము, స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ అన్నాను. స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ అనగానే ఆటోమేటిక్గా స్టార్ట్ అంటే ఇక్కడ హెడ్ అండి. ఈ హెడ్ యొక్క పొజిషన్లోకి ఏమవ్వాలంటే వాట్ ఎవర్ ద కంటెంట్ వీఆర్ హ్యావింగ్ ద టెంప్ ద సేమ్ విల్ బి కాపీ టు ద హెడ్.
అంటే ఇక్కడ 1100 అనేటువంటిది పోయి ఆబ్వియస్ గా ఏమవుతుంది సార్ అని అడిగితే 9100 అనేటటువంటిది రావడం జరుగుతుంది. సో 9100 రావడం జరిగిందో ఆటోమేటిక్ గా ఏమైంది సార్ అని అడిగితే ఈ స్టార్టింగ్ నోడ్ యొక్క అడ్రస్ వెళ్ళి మొహమాటం లేకుండా నేను కొత్తగా క్రియేట్ చేసినటువంటి నోడ్ యొక్క పొజిషన్ లోకి ప్లేస్ చేయడం జరిగింది. ఇలా ప్లేస్ చేసాము అంటే ఆటోమేటిక్ ఏమైందంటే దీనికి మధ్యలో కనెక్షన్ అనేటువంటిది ఎస్టాబ్లిష్మెంట్ అయింది. ఎస్టాబ్లిష్మెంట్ అయింది అంటే స్టార్టింగ్ అడ్రస్ ఇప్పుడు ఎంత అని అడిగితే 9100 అండి, ఆ తర్వాత 1100, ఆ తర్వాత 2100 అనేటువంటిది చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఇస్ ద సీక్వెన్స్ ఫర్ ఇన్సర్షన్ ఆపరేషన్ అనేటటువంటిది స్టార్టింగ్ లో కనుక ప్లేస్ చేయాలి అనుకుంటే జరిగే సిచ్యువేషన్. సో దిస్ ఇస్ ద అల్గోరిథం. సో ఏం జరుగుతుంది సార్ అని అడిగితే ఇన్సర్షన్ అనేటువంటిది బిగిన్ స్టార్టింగ్ లో కనుక చేయాలి అనుకుంటే వీఆర్ హ్యావింగ్ టూ. సో ఫస్ట్ వన్ ఏంటి అని అడిగితే టెంపరీ అనేటువంటి పాయింటర్ కావాలి, యాజ్ వెల్ యాజ్ ఎక్స్ అనేటటువంటిది డేటా అనేటువంటిది స్టోర్ చేయడానికి కావాలి. ఏంటి అని అడిగితే స్టార్ట్ అండి, అల్గోరిథం స్టార్ట్ చేసుకున్నాము. టెంప్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్ అనగానే ఒక టెంపరీ పాయింటర్ అనేటటువంటిది క్రియేట్ అయ్యి దానిలో ఏమి రావాలి అని అడిగితే నేను ఏదైతే కొత్తగా క్రియేట్ చేశానో నోడ్, ఆ నోడ్ యొక్క అడ్రస్ వచ్చి ప్లేస్ అవ్వాలి. సో ప్లేస్ అవ్వాలి అంటే ఏమైంది, సో ఇదిగోండి సార్ ఒక కొత్త నోడ్ ఫామ్ అయింది. ఈ స్టార్టింగ్ నోడ్ యొక్క అడ్రస్ ఎంత అంటే 9100, ఇది వచ్చి ఇక్కడ ప్లేస్ అయింది. ప్లేస్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చెప్తున్నాము, ఇఫ్ స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. స్టార్టింగ్ అంటే నథింగ్ బట్ హియర్ హెడ్ అండి. ఇక్కడ హెడ్ లో వాల్యూ కనుక నల్ అయితే అంటే అదే ఫస్ట్ నోడ్ కనుక అయితే ఏం జరుగుతుంది సార్ అని అడిగితే సింప్లీ సే టెంప్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ అన్నారు. అంటే ఆబ్వియస్ గా టెంపరీలో ఉన్నటువంటి కంటెంట్ వెళ్ళి అక్కడ ప్లేస్ చేస్తే ఆటోమేటిక్ గా అది ఫస్ట్ నోడ్ అయిపోతుంది, డౌటే లేదు. ఒకవేళ కనుక కాకపోతే అంటే సో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ వాల్యూ ఉంది కాబట్టి 1100 అనేటువంటి వాల్యూ ఉంది కాబట్టి దాని కింద ఏం చెప్తున్నాను, టెంప్ ఆరో నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు స్టార్ట్ అన్నాను. టెంప్ అంటే ఏంటి అని అడిగితే సో హియర్ 9100, ఆరో నెక్స్ట్ అంటే ఈ పొజిషన్ అండి. ఈ పొజిషన్ లోకి ఏం రావాలి అంటే వాట్ ఎవర్ ద కంటెంట్ వీఆర్ హ్యావింగ్ ద హెడ్, ద సేమ్ కంటెంట్ విల్ బి ప్లేస్డ్ హియర్ అన్నాం. అప్పుడు ఏం జరుగుతుంది అని అడిగితే 1100 అనేటువంటిది వెళ్ళి ఆ అడ్రస్ ప్లేస్ లో ప్లేస్ అవుతుంది. ప్లేస్ అయిన తర్వాత దాంతోపాటు ఇంకా ఏం చెప్తున్నాము అని అడిగితే స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ అన్నాను. స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ అనగానే ఈ హెడ్ లోకి వాట్ ఎవర్ ద కంటెంట్ వీఆర్ హ్యావింగ్ ద టెంప్, ద సేమ్ విల్ బి కాపీడ్ హియర్. అంటే ఏమవుతుంది 1100 కాస్త 9100 అయింది. ఆటోమేటిక్ ఏమైందని అడిగితే నేను కొత్తగా క్రియేట్ చేసిన నోడ్ అనేటువంటిది వెళ్ళి స్టార్టింగ్ లో ప్లేస్ అయినట్టు. దట్ ఈస్ ఫర్ ఇన్సర్ట్ ఆపరేషన్ అట్ ద బిగినింగ్. అది ఇన్సర్షన్ అనేటువంటిది బిగినింగ్ లో చేసుకోవప్పుడు. సపోజ్ అదే ఆపరేషన్ కనుక నేను లాస్ట్ లో చేయాల్సిన పరిస్థితి కనుక వస్తే ఏం జరుగుతుంది సార్ అని అడిగితే చూద్దాం ఏం జరుగుతుందో. సో దిస్ ఈస్ ద నోడ్ అండి, యాజ్ యూజువల్ గానే ఇలా ఉంది. సో అంటే హెడ్ లో వచ్చినప్పటికీ 1100 ఉంది. కొత్తగా నేను ఒక నోడ్ క్రియేట్ చేయాలి, దట్ ఈస్ నథింగ్ బట్ 9100. ఇక్కడ ప్రస్తుతానికి అయితే 2 నోడ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమీ లేదనుకుందాం కొంచెంసేపు. సో దిస్ ఇస్ అంటే ఈ పొజిషన్ లోకి నాకు వచ్చి ప్లేస్ అవ్వాలి, రైట్, ఈ పొజిషన్ లోకి ప్లేస్ అవ్వాలి, ఇక్కడ అడ్రస్ పార్ట్ లో ప్లేస్ అవ్వాలి. అది జరుగుతుందో లేదో చూద్దాం. సో హెడ్ వచ్చేటప్పటికి 1100 అని ఉంది, టెంపరీలోకి 9100 వచ్చింది, రైట్, బాగుంది. నోడ్ క్రియేట్ అయింది. నోడ్ క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు ఏం జరగాలి సార్ అని అడిగితే చూద్దాం ఏం జరుగుతుందో. సో ప్రస్తుతానికి ఇందులో కూడా ఏమి స్టోర్ అవ్వలేదు కాబట్టి జస్ట్ నోడ్ అనేటువంటి స్ట్రక్చర్ మాత్రమే ఫామ్ అయింది, విచ్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ డేటా పార్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అడ్రస్ పార్ట్. సో ఏం జరుగుతుంది అని అడిగితే టెంప్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్. ఎస్, దిస్ ఇస్ ద స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ప్రకారం ఏం జరిగింది సార్ అని అడిగితే ఒక కొత్త నోడ్ ఫామ్ అవ్వాలి. ఇది కొత్త నోడ్ ఫామ్ అయింది. ఈ కొత్త నోడ్ ఫామ్ అయిన తర్వాత దీని యొక్క అడ్రస్ వచ్చి టెంపరీలో స్టోర్ అవ్వాలి, యాజ్ యూజువల్ గానే స్టోర్ అయింది. తర్వాత ఏం చెప్తున్నాము, ఇఫ్ స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. స్టార్టింగ్ ద వాల్యూ కనుక నల్ ఉంటే ఏమవ్వాలి, స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ అవ్వాలి, అది వెళ్ళి ప్లేస్ అవ్వాలి. ఒకవేళ కాకపోతే ఎల్స్ పార్ట్ ఏమవ్వాలి అంటే లాస్ట్ ఆరో నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. లాస్ట్ ఆరో నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ అనగానే ఏమవుతుంది సార్ అని అడిగితే ఈ లాస్ట్ నోడ్ ఏదైతే ఉందో దట్ ఇస్ నథింగ్ బట్ 2100 ఆరో నెక్స్ట్ అంటే ఈ పొజిషన్ లోకి ఏమి రావాలని చెప్తున్నాను, దట్ ఈస్ నథింగ్ బట్ ఈ టెంప్ లో ఉన్నటువంటి కంటెంట్ రావాలి. అంటే ఇక్కడ 9100 అనేటటువంటిది ప్లేస్ అవ్వాలి అని చెప్పాం. ఎప్పుడైతే నేను 9100 అనేటువంటిది ప్లేస్ చేయమని చెప్పానో ఆటోమేటిక్ గా ఏం జరిగింది సార్ అని అడిగితే ఈ నోడ్ యొక్క అడ్రస్ వచ్చేసి ఇక్కడ ప్లేస్ అవుతుంది. ఇక్కడ ప్లేస్ అయింది అంటే దాని అర్థం ఏంటి అని అడిగితే ఈ నోడ్ అనేటటువంటిది లాస్ట్ లో స్టోర్ అయినట్టు. సో కండిషన్ ప్రకారం ఏంటి అని అడిగితే ఇఫ్ స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. స్టార్టింగ్ లో వాల్యూ కనుక నల్ కనుక అయితే ఏమవ్వాలి, వాట్ ఎవర్ ద కంటెంట్ వీఆర్ హ్యావింగ్ ద టెంపరీ, ద సేమ్ విల్ బి కాపీ టు స్టార్ట్. టెంపరీలోకి ఏమి రావాలంటే అది స్టార్ట్ లోకి వెళ్ళాలి. ఒకవేళ కాకపోతే ఏమన్నాము, లాస్ట్ నోడ్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ నోడ్ ఆరో నెక్స్ట్ అంటే అడ్రస్ పార్ట్ లోకి టెంపరీలో ఉన్నటువంటి కంటెంట్ రావాలి. సో
దాని ప్రకారం ఏమైంది అడిగితే టెంపరీలో ఉన్నటువంటి కంటెంట్ 9100 అండి. లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ పార్ట్ అంటే ఈ 9100 అనేటటువంటిది ఈ టెంపరీలో ఉన్నటువంటి కంటెంట్ వెళ్ళి ఆ అడ్రస్ పార్ట్ లో ప్లేస్ అవుతుంది. ప్లేస్ అవ్వగానే లాస్ట్ లో స్టోర్ అయిందని చెప్పి చెప్పడం జరుగుతుంది. తర్వాత ఏమన్నాము, లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ అన్నాం. లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంపర్ అనగానే ఏమవుతుంది సార్ అడిగితే ఈ టెంపరీలో ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో అది లాస్ట్ నోడ్ కింద వెళ్తుంది అనేటువంటి మీనింగ్ లోకి వెళ్తుంది సార్. దట్ ఈస్ ఫర్ ఇన్సర్ట్ ఆపరేషన్ అట్ ద బిగినింగ్. సో అట్ ద లాస్ట్. సో దిస్ ఈస్ ఆపరేషన్ ఫర్ ద లాస్ట్. సో ఇక్కడ ఏంటి అని అడిగితే ఇన్సర్ట్ ఆపరేషన్ అనేటటువంటిది మనం స్టార్టింగ్ లో చేయొచ్చు, ఇన్సర్ట్ ఆపరేషన్ అనేటటువంటిదని ఎండింగ్ లో చేయొచ్చు. ఇన్సర్ట్ ఆపరేషన్ కనుక స్టార్టింగ్ లో చేయాలి అనుకుంటే ఏం చేస్తాము, హెడ్ లో ఏదైతే స్టార్టింగ్ లో ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ తీసుకొచ్చి టెంపరీ యొక్క ఎండింగ్ లో ప్లేస్ చేశాను. అదే లాస్ట్ లో స్టోర్ అవ్వాలనిపించింది అనుకోండి సార్, లాస్ట్ యారో ఈ నెక్స్ట్ అనేటటువంటి పార్ట్ లోకి ఏమవ్వాలి అంటే నేను కొత్తగా క్రియేట్ చేసినటువంటి నోడ్ అనేటువంటిది కనుక ప్లేస్ చేసుకుంటే ఆటోమేటిక్ గా లాస్ట్ లో యాడ్ అవుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ అవర్ ఇన్సర్ట్ ఆపరేషన్ అట్ ద బిగినింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్సర్ట్ ఆపరేషన్ అట్ ద ఎండ్. దిస్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ కాన్సెప్ట్. ఈ అల్గోరిథం అనేటువంటిది కనుక అర్థమైంది అనుకుంటే వీ కెన్ రైట్ ఈజీలీ. ఈ ప్రాబ్లం అయితే ప్రోగ్రామ్ అనేటువంటిది చాలా ఈజీగా రాసుకోవచ్చు కన్ఫ్యూజన్ లేకుండా. అండ్ నెక్స్ట్ క్లాస్ లో ఏమవుతుందని అడిగితే డిలీట్ ఆపరేషన్ అనేటువంటిది ఎలా పెర్ఫామ్ చేయాలో చెప్తాను. ప్రస్తుతానికి ఇక్కడ సిగ్నల్ లేదు, ఏమీ లేదు. డోంట్ థింక్ అదర్వైజ్. సో ఇక్కడ వరకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి, విల్ కంటిన్యూ. లేదనుకుంటే నేను మీకు ఆల్రెడీ ప్లే స్టోర్ లో నేను ప్రాక్టికల్ చేయడానికి నేను మొన్న మీకు గ్రూప్ లో ఒక లింక్ పెట్టాను సార్, చూసారా? సార్ డౌన్లోడ్ చేశాం సార్. డౌన్లోడ్ చేశారా? వచ్చిందా? చేశాం సార్. కనెక్ట్ అయిందా? మరి అయ్యింది సార్. ఓపెన్ చేసి చూసారా? సిపిపి డ్రాయిడ్ సార్, అదేనా సార్? అవునమ్మా, సిపిపి డ్రాయిడ్ అనే ఉంది. ఎస్ సార్, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం సార్. అది ఎలా ఓపెన్ చేయాలో చెప్తానన్నారు కదా సార్. ఎలా ఓపెన్ చేయాలో చెప్తాను అన్నాను కదా. ఒక్క నిమిషం. నెక్స్ట్ క్లాస్ ఉందా? సార్ ప్రాబ్లం ఏంటంటే ఇది నేను మీకు చెప్పాలి అంటే నాకు ఇక్కడ కనెక్టివిటీ రావట్లేదు సార్, ఎందుకంటే వైఫైలో ఉండాలని చెప్తుంది. ఇదేమో వైఫైలో లేదు, చచ్చిపోతుంది. ఓకే సార్. వ్యూ ఇది వైఫై అని చెప్పంటే ఇక్కడ వైఫై లేదు. కనెక్టివిటీలో కనుక ఉండేది చెప్తాను సార్, ప్రస్తుతానికి చెప్తానండి, కంగారు లేదు. సో సార్ ఒకసారి నేను ఆడియోలో చెప్తాను, ఒకసారి చూడండి. ఒకసారి సిపిపి డ్రాయిడ్ ఓపెన్ చేశారా? ఓపెన్ చేశాం సార్. ఏం కనిపించింది మీకు సిస్టమ్ నందు? నావిగేటర్ ఎడిటర్ అని వచ్చింది సార్, ప్రాజెక్ట్ వచ్చింది కదా. సో సిపిపి డ్రాయిడ్ ఓపెన్ చేయగానే మీకు యాక్చువల్గా నావిగేటర్ ఎడిటర్ అని వచ్చింది, కాదని లేదు. సో దీనిలో ఏం చేస్తారని అడిగితే ఆ రైట్ సైడ్ మూడు చుక్కలు కనబడుతున్నాయి. ఎస్ సార్. ఆ రైట్ సైడ్ మూడు చుక్కల మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ప్రాజెక్ట్ అని ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ న్యూ అని అంటే ఎస్ సార్. న్యూ అనగానే ఒక కొత్త ప్రాజెక్ట్ పేరు అడిగింది. ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ పేరు పెట్టండి. ఓకే సార్. సో దాని ప్రకారం ఏంటంటే క్రియేట్ సెకండ్ లైన్ లో పేరు పెట్టిన తర్వాత కింద రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. క్రియేట్ సి ప్లస్ ప్లస్ ప్రాజెక్ట్, క్రియేట్ సి ప్లస్ ప్లస్ ప్రాజెక్ట్, క్రియేట్ సి ప్రాజెక్ట్ సార్. అవును, క్రియేట్ సి ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే సార్. క్రియేట్ సి ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్ ఏమవుతుందంటే మీ పైన సిపిపి డ్రాయిడ్ కింద మీ ఫైల్ నేమ్ కనిపిస్తుంది. అక్కడ మీరు యాక్చువల్ గా ప్రోగ్రామ్ అనేటువంటి రాసుకోవచ్చు. ఎలా రాయొచ్చు? యాష్ ఇంక్లూడ్ ఎస్టీడీ ఐవుడ్ అటెచ్, యాష్ ఇంక్లూడ్ కాన్ ఐవుడ్ అటెచ్ చెప్పి రాస్తారు కదా. ఈ లాంగ్వేజ్ లో ప్రోగ్రామ్ రాసే వాళ్ళం కదా, వాయిడ్ మెయిన్ అని. సార్ ఓపెన్ కాలేదు సార్, అది రావట్లేదు సార్. వస్తుంది చూడండి, న్యూ కుట్టమా ఫైల్ లోకి వచ్చి న్యూ ప్రాజెక్ట్ కొట్టంగానే ఆటోమేటిక్ గా ఏమవుతుంది అని అడిగితే పేరు అడుగుతుంది. ఆ పేరు అడగంగానే సంథింగ్ ఏదో ఒక పేరు పెట్టండి. పేరు పెట్టిన తర్వాత
కింద క్రియేట్ సి ప్రాజెక్ట్ అని ఉంటుంది. ఆ సి ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. సి ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయగానే సిపిపి డ్రాయిడ్ దాని కింద మీరు పెట్టిన పేరు, దాని కింద ఇందాకట్లాగానే యాజ్ యూజువల్ నావిగేటర్ అండ్ యాజ్ యూజువల్ ఎడిటర్ కనిపిస్తుంది. సార్ పేరు ఏదైనా పెట్టొచ్చా సార్? ఏ పేరైనా పెట్టుకోండి, డాట్ సి మాత్రం సేవ్ అవ్వాలి, అదే అంతమించి ఏమవ్వాలి. ఓకే సార్. అయిందా? నో, అది వచ్చింది సార్. ఫస్ట్ నావిగేటర్ ఎడిటర్ అది వచ్చింది సార్. నావిగేటర్ ఎడిటర్ వచ్చిన తర్వాత నావిగేటర్ పైన ఉంది చూడు చిన్న అక్షరాలతో. చిన్న విజయ అంటే నేను విజయ అని పెట్టాను సార్ ప్రాజెక్ట్ నేమ్. అదే నేను అనేది కూడా అదే. విజయ డాట్ సి తో సేవ్ అయిందా లేదా? అయింది సార్. ఓకే సార్. ఓకే, కింద ఎడిటర్ నావిగేటర్ పక్కన ఎడిటర్ అని ఉందా? ఎస్ సార్. ఎడిటర్ మీద క్లిక్ చేయండి. ఎడిటర్ మీద క్లిక్ చేశాను సార్. క్లిక్ చేసి ఇప్పుడు మీ ప్రోగ్రామ్ ని ఇంటిజర్ మెయిన్, వాయిడ్ కాదు ఇంటిజర్ మెయిన్ అని రాయండి. ఐఎన్టీ స్పేస్ MEIN మెయిన్. MEIN. ఓకే సార్. రాసిన తర్వాత ఓపెన్ బ్రాకెట్ క్లోజింగ్ బ్రాకెట్. ఓకే సార్. తర్వాత ఎంటర్. ఓకే 1 minute సార్. వస్తుంది, కంగారు ఏమీ లేదు. ఓకే సార్, ఎంటర్ సార్. ఎంటర్ చేసిన తర్వాత ఓపెన్ కర్లింగ్ బ్రేసెస్ క్లోజింగ్ కర్లింగ్ బ్రేసెస్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నార్మల్ గా సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది టైప్ చేయండి మొబైల్లో. హలో వరల్డ్ అనో సంథింగ్ ఏదో ఒకటి. ప్రింట్ కొటేషన్స్ లో హలో వరల్డ్, కొటేషన్స్ క్లోజ్, లాస్ట్ లో సెమీకోలన్ కంపల్సరీ. ఎస్. ఓకే సార్. రాసారా? రాసాను సార్. కర్లింగ్ బ్రేసెస్ పైన మనం యాక్చువల్ గా గెట్ సిహెచ్ అని పెడతాం కదా. గెట్ సిహెచ్ కన్నా కింద ఏం చేస్తారంటే రిటర్న్ RETURN రిటర్న్ అని రాసి స్పేస్ 0 పెట్టండి, సెమీకోలన్ పెట్టి రిటర్న్ 0 అని పెట్టండి. రిటర్న్ 0. ఓకే సార్. ఓకే, ఎర్రర్స్ ఏమీ లేకపోతే ప్రోగ్రామ్ కంపైల్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. ఎర్రర్స్ ఏదైనా ఉంటే ఎర్రర్ వస్తుందని చూపిస్తుంది. ఓకే సార్. వచ్చిందా? అయిందా? అయ్యింది సార్. ఓకే, తర్వాత మీకు 3 గీతల పక్కన ప్లే అనే బటను, దాని పక్కనే కంపైలేషన్, ఒక కరెంట్ షాక్ కొట్టినట్టు సింబల్, దాని పక్కనే సేవ్ బటన్. 3 బటన్స్ ఉంటాయి. ఎస్ సార్. అవును సార్. కరెంట్ షాక్ కొట్టినటువంటి సింబల్ మూడోది ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి అమ్మా. ఆటోమేటిక్ గా ప్రోగ్రామ్ లో మిస్టేక్స్ ఏమీ లేకపోతే కంపైలేషన్ ఫినిష్డ్ అని వస్తుంది. వచ్చిందా? వచ్చింది సార్. ఆ పక్కన ప్లే బటన్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్ గా మీ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ కనిపించింది. ఓకే సార్, కనబడింది సార్. కనబడిందా? సో దిస్ ఇస్ ద ప్రోగ్రామ్. ఇలా మనం ఈ ఏదైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఆ ప్రోగ్రామ్స్ మొత్తం మనము మొమాటో లేకుండా ఈ సిపిపి డ్రాయిడ్ లో చేసుకోవచ్చు, కంగారు ఏం లేదు. అంటే ద మీన్ వైల్ మనకి ప్రాక్టికల్స్ కాలేజ్ ఓపెన్ అయ్యి ప్రాక్టికల్స్ చేసే వరకు మీరు ఏదైతే ఉన్నారో అదన్నీ ఇందులో చేసుకోవచ్చు అమ్మా, డౌటే లేదు అందులో. సార్ మనకి సర్క్యులర్ ఏమైనా వచ్చిందా సార్? సెమిస్ట్రీ 1 ఎగ్జామ్స్ చెప్పలేదు అన్న, ప్రస్తుతానికి అయితే ఏదో చెప్పారు. ఎవరో వాట్సాప్ లో నేను కూడా మెసేజ్ చూశాను. వాట్సాప్ లో కూడా నేను కూడా మెసేజ్ చూశాను. అవును అని ఎగ్జాక్ట్ నాకు తెలియదు. 26th నుంచి అన్నారు కదా సార్? అన్నారు నేను అదే అనుకుంటాను, అన్నారు. ఓకే, ఐ విల్ టేక్ అటెండెన్స్. వెయిట్ ఎ మినిట్ ప్లీజ్. అలా ఐ మీన్ అందరూ ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా రాసుకోవచ్చు అమ్మా, అందులో డౌటే లేదు. స్పెసిఫిక్ గా ఈ ప్రోగ్రామ్స్ రాయాలి, ఈ ప్రోగ్రామ్ రాయకూడదు అన్న రూల్ ఏమీ లేదు. ఎన్ని ప్రోగ్రామ్స్ అయినా రాసుకోవచ్చు అందులో.